మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరే కృష్ణార్జునుల టైపు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియాకు అందించిన విజయాలను, వికెట్ల మధ్య చిరుతపులుల్లా పరుగులు పెట్టిన రోజులను ఏ క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ను లీగ్లో అత్యంత విజయవంతమైన టీమ్స్లో ఒకటిగా నిలిపిన ఘనత ధోనీది. కెప్టెన్గా తన జట్టుకు 5 కప్పులను అందించాడు మాహీ. మరోవైపు కోహ్లీ ఒక్కసారైనా విజేతగా నిలవకున్న ఆర్సీబీ అంటే ఓ బ్రాండ్ అనే స్థాయిని క్రియేట్ చేశాడు. 18 ఏళ్లుగా కప్ గెలవకున్న తమకున్న లాయల్ ఫ్యాన్ బేస్తో ఐపీఎల్ అంటేనే ప్రకంపనలు సృష్టించే ఆర్సీబీని ఈ స్థాయికి తీసుకొచ్చింది కేవలం కోహ్లీ అనే బ్రాండే. అలాంటిది ఈ ఇద్దరు కెరీర్లో తమ ఆఖరి మ్యాచ్లో ఎదురుబొదురు తలపడనున్నారా? ఈరోజు జరిగే మ్యాచే ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య ఆఖరి ఫేస్ ఆఫ్ మ్యాచా? ఈ సీజన్లో అయితే ఇప్పటికీ చెన్నై ఆర్సీబీ ఓసారి తలపడగా, చెన్నై చపాక్లో జరిగిన ఆ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచి 15 ఏళ్ల తర్వాత చెన్నైలో విజయాన్ని సాధించి రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పుడు చిన్నస్వామి బెంగళూరు స్టేడియం వంతొచ్చింది. మరి సిఎస్కే పగ తీర్చుకుంటుందా లేదా చూడాలి. ఈ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు మరోసారి తలపడే అవకాశాలు కనిపించడం లేదు. చెన్నై ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇదే ఆఖరి మ్యాచ్ ఈ రెండు జట్లకు. మరి ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడా లేదా క్లారిటీ లేదు. ఒకవేళ ఆడకపోతే మాత్రం ధోని, కోహ్లీలను ఒకే మ్యాచ్లో చూడడం ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఆ రకంగా చూస్తే ఈ ఇద్దరు యోధుల ఫ్యాన్స్కి ఈరోజు మ్యాచ్ చాలా ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పుకోవాలి.